80% నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం జరిగిద్ది? తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది. అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి మాట్లాడతాడు. అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు. ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది. పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెబుతా. నెగిటివ్